తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఏ విధంగా జరుపుకున్నారు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఆ మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గంపూర్ ఎమ్మెల్యే ఓటమి ఎరగని ఆ అభివృద్ధి ప్రదాతగా తిరుగుతున్న డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు. అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ దశాబ్ద ఉత్సవాలు జూన్ 2 నుంచి 21 రోజు వరకు ఏ విధంగా జరుపుకుంటున్నారు? స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఎప్పుడైనా కూడా వినూతన కార్యక్రమాలు చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు పిలుపునిస్తే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ వెంబడి తిరగడం జరిగింది. ఆ రకంగా గన్పూర్ నియోజకవర్గం త్యాగాలు చేయడంలో ముందు వరుసలో ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో మరి ఉప ముఖ్యమంత్రిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మరి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు సమర్థవంతంగా కార్యక్రమం చేయడంతో పాటు వరంగల్కి కాళోజీ వైద్య యూనివర్సిటీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా గణపురం నియోజకవర్గం ఈరోజు అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉండడం మనం గత సర్వేలో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా చేసిన సర్వేలో 4వ స్థానం రావడం, కేసీఆర్ 98 మార్కులతో, కేటీఆర్ 91 మార్కులతో, 88 మార్కులతో హరీష్ రావు, వారి ముగ్గురు త్రిమూర్తుల తర్వాత స్టేషన్ గన్పూర్ అభివృద్ధి సంక్షేమంలో 4వ స్థానం. కారణం ఏంటంటే గణపురం నియోజకవర్గం ఏ కార్యక్రమం చేసినా కూడా వినూతన కార్యక్రమాలు చేస్తుంది. ఉదాహరణకి రైతు సంక్షేమం కోసం రైతు బంధు తీసుకొచ్చినప్పుడు 10 రోజులు రైతు ఇళ్లల్లో మరి పల్లె నిద్ర చేయడం జరిగింది. ఆ రకంగా రైతులను చైతన్యవంతం చేసి సాదా బైనామా ఏ రకంగా తెలంగాణ పట్టదారు పాస్ పుస్తకం తీసుకోవచ్చో, తెలంగాణ పట్టదారు పాస్ పుస్తకం ఉంటేనే రైతు బంధు మీకు వర్తిస్తుందని చెప్పేసి ఆ రోజు రైతులను చైతన్యవంతం చేయడానికి 10 రోజులు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రెండవది దళితుల సాధికారిత కోసము దళిత బంధు తీసుకొచ్చినప్పుడు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా 10 రోజులు వరుసగా దళిత వాడల్లో పడుకొని ప్రత్యేకంగా రాత్రి రచ్చబండి ఏర్పాటు చేసి ఉదయం లేవగానే 3 గంటల పాటు దళితవాడ మొత్తము కలియదిరిగి స్థితిగతులు, జీవన విధానం ఎలాంటి మార్పులు వచ్చినాయో చూసేదానికి ప్రయత్నం చేయడం జరిగింది. దాని నివేదిక ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మన ఊరు మనబడి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే చదువుకొని విద్యావేత్తగా ఒక పిల్లల డాక్టర్గా ఉన్నాను కాబట్టి చదువు ప్రాధాన్యత నాకు తెలుసు కాబట్టి అదే ప్రభుత్వ పాఠశాలలు చదివిన నేను ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా దాదాపు 27,000 పాఠశాలలు దాదాపు 7,200 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేస్తాను ఒక పిలిపించినప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలు చూస్తూ మండలంలో ఉన్న హాస్టల్ నిద్ర చేయడం జరిగింది. ఆ రకంగా ఇప్పటికే 3 తడవలు గణపురం నియోజకవర్గంలో 30 రోజులు పల్లె నిద్ర కార్యక్రమం చేయడం జరిగింది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఏలు చూపితే కొండబాకే విధంగా కేసీఆర్ గారు అక్కడ ప్రకటిస్తారు, ఇక్కడ మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం కార్యాచరణ. అదేవిధంగా ఈరోజు 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని తెలంగాణ భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన పాలన అందించడం కాకుండా అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉన్నది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ తెలంగాణ మోడల్ గవర్నమెంట్ భారతదేశం అంతా ఉండాలనే ఆలోచనతో ముందుకు పోతున్న ఈ తరుణంలో 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 10వ సంవత్సరానికి అడుగెడుతున్నాం. దీన్ని పురస్కరించిన ముఖ్యమంత్రి గారి పిలుపు దశాబ్ది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గొప్పగా చేసుకోవాలి, చేసిన పనులన్నీ కూడా చెప్పుకోవాలని చెప్పేసి 21 రోజుల కార్యాచరణ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈసారి గణపురం నియోజకవర్గం తెలంగాణలో ఎక్కడ లేని విధంగా ఈ 21 రోజులు కేసీఆర్ గారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం తిరుగుతూనే ప్రతిరోజు ఒక 8 నుండి 10 గ్రామాలు తిరుగుతూ చివరి గ్రామంలో పల్లె నిద్ర చేయాలా, ఆ గ్రామంలో రచ్చబండి ఏర్పాటు చేసి 9 సంవత్సరాలకు ముందు ఈ ఊరు ఎట్లుండే, 9 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎట్లుంది అని చెప్పేసి చర్చ పెట్టడం, రాత్రి పల్లె నిద్ర అయిన తర్వాత ఉదయమే 7 నుండి మళ్ళీ 10 గంటల వరకు ఆ ఊరు మొత్తం కలియదిరిగి మరి అభివృద్ధి ఏ రకంగా జరిగిందో ప్రత్యక్షంగా చూడడం. సో ఈసారి పల్లె నిద్రలు మొత్తం కూడా రైతు వేదికలలో గణపురంలో 34 రైతు వేదికలు ఉన్నాయి. 34 రైతు వేదికల్లో దాదాపు 21 రైతు వేదికలను వాడుకొని రైతు సంక్షేమం కోసం ఏ రకంగా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందో సింబాలిక్గా అదే రైతు వేదికల్ని నిద్రించాలని ఒక నిర్ణయం తీసుకొని కార్యాచరణ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈరోజు గణపురం నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమంలో ఆనాడు 2018కి ముందు ఏ రకంగానైతే 4వ స్థానం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత 4వ స్థానం ఉన్నదో ఈరోజు ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు త్రిమూర్తులు, వాళ్ళతో పోటీపడడం, కానీ అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉండాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఉదాహరణకి రవాణా రంగంలో చూసుకుంటే గణపురం ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే జనగామ అవతల కల్లెం బ్రిడ్జ్ కాంచెలు మొదలు పెడితే ఉనికిచెర్ల వరకు నేషనల్ హైవే నా దగ్గర దాదాపు 67 కిలోమీటర్ల నేషనల్ హైవే ఉంది. 2 టోల్ గేట్లు నా నియోజకవర్గంలోనే ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు రోడ్డు అభివృద్ధి అవ్వడం వల్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పడ్డది. ఎవరైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే, ఐటీ కంపెనీలు రావాలంటే అందరికీ అనుకూలంగా ఈరోజు 5 కిలోమీటర్ల దూరంలోనే ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంది. 500 మీటర్ల దూరంలోనే గణపురం రిజర్వాయర్ ఉన్నది. సో ఎందుకంటే ఎలక్ట్రిసిటీ, నీరు, తర్వాత రవాణా ఈ 3 అందుబాటులో ఉంటే ఏ కంపెనీ అయినా ముందుకు వచ్చి పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా రవాణా రంగం రోడ్ లైన్ కూడా చాలా గొప్పగా ఇతర నియోజకవర్గాల కంటే గొప్పగా ఉంది. ఇక తర్వాత ఇరిగేషను ప్రాజెక్టుల విషయానికి వచ్చినప్పుడు కేసీఆర్ అన్నమాట ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళంటే ఈరోజు దాదాపు 137,000 ఎకరాలకు స్థిరీకరించుకొని ఇలా నీళ్ళు ఇస్తున్నాం. ఎక్కడ లేనన్ని రిజర్వాయర్లు గన్పూర్లో ఉన్నాయి. ధర్మసాగర్ రిజర్వాయర్, గండి రామారం రిజర్వాయర్, స్టేషన్ గన్పూర్ రిజర్వాయర్, అశ్వరాపల్లి రిజర్వాయర్, ఉప్పుగల్లు రిజర్వాయర్, నవోపేట రిజర్వాయర్, చీటకోడూరు ద్వారా లింగల్ గన్పూర్ రిజర్వాయర్, ఇవన్నిటికి తోడుగా మరి గతంలో ప్రపోజ్ అయి టెండర్ అయిన లింగంపల్లి రిజర్వాయర్ పెండింగ్లో ఉంది. ఇప్పటికే దేవాదుల ద్వారా 40% నీళ్లు మాత్రమే వస్తున్నాయి. అయినా కూడా గణపురం నియోజకవర్గంలో సమృద్ధిగా ఇప్పుడు ఎండాకాలంలో మత్తడి పడే విధంగా చెర్లల్లో నీళ్లు ఉన్నాయి. తర్వాత ఇంకా 60% సాగునీరు టన్నల్ ద్వారా వచ్చే కార్యక్రమం ఉంది. ఆ నీళ్లు కనుక ఇంకా గణపురంకి వస్తే గణపురం నియోజకవర్గం మరో కోనసీమలాగా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మరి పచ్చదనం తొణికిసలాడుతూ ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ హబ్గా ఇప్పటికే చాలాసార్లు పేపర్లు వచ్చింది. సో నేను చదువు ద్వారానే ఇలా ఈ స్థాయికి వచ్చిన బీద కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అలా ఎదిగాననే ఉద్దేశంతో ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో, సకల జనుల సమ్మె జరుగుతున్న సమయంలో ఒక పక్క తెలంగాణ నినాదం, రెండో పక్క అభివృద్ధి కూడా ఉండాలి అనే ఉద్దేశంతో అవిభక్త వరంగల్ జిల్లాలోనే ఎక్కడ లేనని మరి అన్నిటికంటే ముందు కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్స్, తర్వాత మరి ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, అదేవిధంగా బీసీ రెసిడెన్షియల్ జ్యోతిరావు పూలే పాఠశాలలు, మైనారిటీ పాఠశాలలు, ఐటీడీఏ పాఠశాలలు, వీటన్నిటికీ పరాకాష్ట మరి మహిళలకు డిగ్రీ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముఖ్యమంత్రి గారు మరి 20 ఏళ్ల కళను డిగ్రీ కళాశాల ఇచ్చి మరి వారు నెరవేర్చడం జరిగింది. ఒక డిగ్రీ కళాశాలకు పోతే ఫైర్ స్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రీనల్ డయాలసిస్ కోసం సెంటర్ ఇవ్వడం జరిగింది. గన్పూరు ఇప్పుడున్న హాస్పిటల్ 30 బెడెడ్ అయితే అది 50 బెడెడ్ చేస్తాను కూడా పోస్ట్ మార్టం కోసము మార్చురీని కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇవాళ విద్యా హబ్గా, రవాణా రంగంలో, ఇరిగేషన్ మన గన్పూర్కు అంటే అంకెలలో చూసుకుంటే ఎన్ని కోట్ల నిధులు తెచ్చారు? ఇప్పుడు మీరు చివరిగా స్టేషన్ గన్పూర్ ప్రజలకు ఏం పిలుపునివ్వబోతుంది? సో ఇప్పటి వరకు ఒక్క మాటలో చెప్పాలంటే చాలాసార్లు మా గన్పూర్ మిత్రులు మీరు ఇచ్చిన హామీలు ఇంకేమైనా మిగిలినాయనంటే 100% ఇచ్చిన హామీలే కాదు, ఇయ్యని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. గణపురం నియోజకవర్గం కేంద్రంలో రైల్వే ఫ్లైఓవర్ దాదాపు 60 కోట్ల రూపాయలతోటి రైల్వే ఫ్లైఓవర్, తర్వాత అండర్ బ్రిడ్జ్ కూడా నష్కల్ దగ్గర ఒక అండర్ బ్రిడ్జి, తర్వాత గన్పూర్ దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ రకంగా అనేక రకాలుగా చేసినాం. అది అంకెళ్ళల్లో చెప్పాలంటే కొన్ని 100 కోట్లు ఉంటుంది. నియోజకవర్గం 2 రకాల అభివృద్ధి అవుతుంది. ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్ నిధులతోటి ఇప్పుడు పల్లె ప్రగతి వచ్చింది. ప్రతి ఊళ్ళో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకరు, నర్సరీ, పల్లె ప్రకృతి వనము, శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, ఇవన్నీ కూడా గ్రామ మౌలిక సదుపాయాల విషయంలో గణపురము ఎంత అభివృద్ధి అయిందని చెప్పడానికి లింగాల గణపురం నా నియోజకవర్గంలో లింగాల గణపురం నెల్లుట్ల దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీకి వచ్చింది. నెల్లుట్ల గ్రామం ఉత్తమ గ్రామ పంచాయతీకి వచ్చింది. జనగాం జిల్లాలో 36 డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డులు ఇస్తే
19 అవార్డులు గన్పూర్కు రావడం జరిగింది. అంటే గ్రామాలు సర్వతోముఖాభివృద్ధి జరిగినాయని చెప్పడానికి కార్యక్రమం. తర్వాత ఈరోజు ఏ రంగం చూసినా కూడా అన్ని పనులు పూర్తి చేసుకున్నాం. కానీ ఒక్కటి మాత్రము 1978 నుండి గణపురం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం, అంటే దాదాపు 45 సంవత్సరాలు ఇప్పటికీ, ఒకటి చిరకాలంగా గన్పూర్లో లెదర్ పార్క్ కావాలి, అంటే ఆల్రెడీ మినీ లెదర్ పార్క్ ఉంది, అది ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్క్ కావాలని ఒక ప్రపోజల్ ఉండే. యూపీఏ ప్రభుత్వం 2013లో కృష్ణపట్నం, నెల్లూరులో, అభివక్త ఆంధ్రప్రదేశ్లో ప్రతి స్టేట్కి ఒక మెగా లెదర్ పార్క్ను మంజూరు చేసింది. సో అభివక్త ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది కృష్ణపట్నానికి పోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహారాష్ట్రానికి కూడా కావాలని చెప్పేసి ప్రపోజల్ తయారు చేసి స్వయంగా కేటీఆర్ గారు మరి ఆ ఫైల్ పట్టుకొని ఢిల్లీకి పోవడం జరిగింది. ఇస్తామనే ఆలోచనలో మనకు లెటర్ వచ్చింది. దానికి సంబంధించిన ల్యాండ్ అలొకేషను, తర్వాత గవర్నమెంట్ ఎన్ఓసి ఇవన్నీ కూడా అయిపోయాక ఈరోజు కక్షగట్టి తెలంగాణకి ఏ రకమైతే నవోదయ పాఠశాల రాలే, ఏ రకమైతే మన మెడికల్ కళాశాల రాలే, అదేవిధంగా విభజన చట్టంలో ఇచ్చినట్టు గిరిజన యూనివర్సిటీ రాలే, అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ రాలే, కాచిపేట కోచ్ ఫ్యాక్టరీ ఇట్లాగ రాలేదో, ఇది కూడా లెదర్ ఫ్యాక్టరీ, మన లెదర్ ఇండస్ట్రీ డెవలప్ కావడం కోసము ముందున్న ప్రపోజల్ కూడా తొక్కిపట్టి ఈరోజు గణపురంకు రావాల్సిన ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్క్ ఆగిపోయింది. అదొక్కటి మాత్రమే పెండింగ్లో ఉన్నది. రేపు రాబోయే రోజులలో కేంద్రంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు తప్పకుండా ఇంటర్నేషనల్ మెగా లెదర్ పార్కు తీసుకొస్తానని చెప్పేసి మరి నేను కంకణబద్ధుడై ఉన్నా. తప్పకుండా ఆ పని చేస్తానని చెప్పి నాకు ఆశ కూడా ఉంది. ఏదేమైనా కూడా ఎప్పుడు నాయకుడు అనేవాడు ప్రజల్లో ఉంటూ ఉండేది ఉంటాయి. సో ఎప్పుడు ఏ పని వస్తుందా చేస్తానని ఎదురు చూస్తూ నేను కనిపిస్తుంటాను. అంటే కేసీఆర్ అక్కడ ఏ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకుని ప్రజలకు వెళ్ళి ఒకటి. రెండవది, ప్రజలకున్న కష్ట సుఖాలు తెలుసుకొని మూట కట్టుకొని కేసీఆర్ దగ్గర ఇప్పడం, మళ్ళీ ఆ పనులు మంజూరు చేసుకొచ్చి వీరికి పంచడం. సో ఇటు ప్రభుత్వానికి అంటే కేసీఆర్ గారికి ప్రజలకు వారధిగా ఉండి గణపురం నియోజకవర్గాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేయడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నా, నా ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఈరోజు గణపురం నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నా. అందుకే నేను నా నియోజకవర్గమే నా దేవాలయం, నా ప్రజలే నా దేవుళ్ళు, మానవ సేవే మాధవ సేవ కాబట్టి ఏదో ఎక్కడో దేవుళ్ళు ఉండరు, ప్రజలలోనే ఆ దేవుణ్ణి చూసుకుంటూ నిత్యము గణపురం నియోజకవర్గ గ్రామాలు తిరుగుతూ ఈరోజు ప్రజలకు అందుబాటులో నాయకత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా తృప్తిగా పనిచేస్తున్నా. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా గులాబీ జెండా ఎగరేయడం ఖాయం. థ్యాంక్ యూ సార్. మొత్తానికి చూస్తుంటే ప్రజలే ప్రాణంగా, అభివృద్ధి ధ్యేయంగా నియోజకవర్గ గణపూర్ నియోజకవర్గ ప్రజలకు వాళ్ళు నా దేవుళ్ళు, వాళ్లకు వారధిగా నేను ఎప్పటికీ కేసీఆర్కు, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటున్నానని చెప్తున్న తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అంటున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా స్టేషన్ గన్పూర్కు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత ఆ స్టేషన్ గన్పూర్లో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నాకే దక్కుతుంది. ప్రజల వెంటే నేనే మళ్ళీ కంపల్సరీగా గులాబీ జెండా మాత్రం స్టేషన్ గన్పూర్లో ఎగరవేస్తాను అంటున్న ధీమను మాత్రం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మాత్రం తాటికొండ అంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.